దెబ్బతీయడమే కాకుండా వేల కోట్ల రూపాయలు ఈ నకిలీ మద్యం అమ్మకాల ద్వారా దోచుకునేందుకు ప్రభుత్వ పెద్దలే ఈ పథకం అంతా పన్నారని కూడా మనందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి నకిలీ మద్యం అమ్మకాలని నియంత్రిస్తాం, నకిలీ మద్యం తయారు చేసినటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, నకిలీ మద్యం తయారీని అడ్డుకుంటామని ఎక్కడైనా మాట్లాడారా? తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ప్రభుత్వ పెద్దలకి ఇదొక పెద్ద ఆదాయ వనరుగా మారిపోబట్టే నకిలీ మద్యాన్ని నియంత్రించేటువంటి పరిస్థితి లేదని కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మద్యం అమ్మకాల్లో 70% చీప్ లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా జరుగుతాయి. మరి ఈ చీప్ లిక్కర్ సేవించేటువంటి వాళ్ళు కూడా పేద వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మరి ఈ పేదవాళ్ళు ఏ విధంగా ఈ మద్యం బాటిల్స్ని స్కాన్ చేసి అది మంచిదా, చెడ్డదా, నకిలీదా అని ఏ విధంగా తెలుసుకుంటారు? మీ జీవో కానీ ఉత్తర్వులు కానీ తెలుసుకోవడానికి పనికొస్తాయా? అంటే ఇది కేవలం తూతూ మంత్రంగానే ఈ ఉత్తర్వులు జారీ చేసినాయి అని ప్రజల్ని మభ్యపెట్టడానికే ఈ క్యూఆర్ కోడ్ ఉత్తర్వులు జారీ చేశారని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది కదా. మరి బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి చాలామంది ప్రజల్లో కేవలం 30 నుంచి 45% మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. వాళ్ళలో కూడా చాలామందికి ఈ స్మార్ట్ ఫోన్లు వాడడం కూడా చాలామందికి తెలియదు. మరి అట్లా తెలియనటువంటి వాళ్ళు అసలు సరుకేది, నకిలీ సరుకేది, ఏది మంచి మద్యం, ఏది నకిలీ మద్యం అని ఎలా తెలుసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవో ప్రజల్ని మోసం చేయడానికే కదా, మభ్యపెట్టడానికే కదా మీరు ఈ జీవో ఇచ్చింది. ఎక్కడైనా సరే నకిలీ మద్యం అరికెట్టేలాగా మీరు ఈ జీవో జారీ చేశారా? చెప్పండి. అట్లాగనే క్యూఆర్ కోడ్ కూడా ఎవరు తనిఖీ చేస్తారు? మీరు చెప్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఎవరు తనిఖీ చేస్తారు? వైన్ షాప్ యజమానులందరూ కూడా ప్రైవేట్ వ్యక్తులే కదా. ఈ రాష్ట్రంలో ఎక్కువ వైన్ షాపులు ఉన్నది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కదా. వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారి నకిలీ మద్యం మాఫియా మొత్తాన్ని కూడా కింది స్థాయిలో నడుపుతున్నటువంటి వ్యక్తులే కదా. వీళ్ళందరూ వాళ్ళే కదా. చంద్రబాబు నాయుడు గారి మాఫియా నెట్వర్క్ని కింది స్థాయిలో అమలు చేస్తున్నటువంటి వీళ్ళు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగలుగుతారా? చెప్పండి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగలుగుతారా? నకిలీ మద్యం అమ్మకం చేసినటువంటి వాళ్ళే ఇది మంచి మద్యమని లేకపోతే నకిలీ మద్యం అని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? నకిలీ మద్యం అమ్మే దొంగలకే విచారణ చేసేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసేటువంటి దొంగలకే చంద్రబాబు నాయుడు గారు విచారణ చేసుకోమని అవకాశం కల్పించారు. ఇది ప్రజల్ని మభ్యపెట్టడం కాదా? మద్యపాన ప్రియుల్ని మోసం చేయడం కాదా చంద్రబాబు నాయుడు గారు? మీరు దీని మీద వివరణ ఇవ్వాలి. అలాగే రాష్ట్రంలో గత 16 నెలలుగా పర్మిట్ రూమ్స్ అన్నీ కూడా ఇల్లీగల్గా నడిచాయి. ఎక్కడ కూడా వాటికి అనుమతులు లేవు. విచ్చలవిడిగా రాష్ట్రం అంతా కూడా పర్మిట్ రూమ్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకొని అక్రమంగా
మద్యం అమ్మకాలు చేసిన మాట వాస్తవం కాదా?